హాయ్ గైస్, వెల్కమ్ టు లా బై లాయర్ యూట్యూబ్ ఛానల్. ఈ ప్రీవియస్లీ మనం కాన్స్టిట్యూషన్ ఏబి ప్రీవియస్ క్వశ్చన్స్ పార్ట్ 1 పార్ట్ 2 చేసాం. టోటల్గా మనం 40 క్వశ్చన్స్ కవర్ చేసాం. అందులో ఇది పార్ట్ 3 అనమాట. ఇందులో మనకి 41 to 70 క్వశ్చన్స్ ఈసారి చేద్దాం, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ దగ్గర ఉంది కాబట్టి మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఆలస్యం చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 41st క్వశ్చన్. డోనమోర్ కమిటీ రిపోర్ట్ ఆన్ మినిస్టర్స్ పవర్స్ 1932 రిలేట్స్ టు. ఇక్కడ మనకి పేరు పెట్టి కొంచెం అర్థం చేసుకోగలిగితే ఇంగ్లాండ్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు డైరెక్ట్ పార్ట్ 3 చూస్తున్నట్టయితే ఈ పార్ట్ 3 అయిపోయిన తర్వాత నేను ఎండ్ కార్డ్స్లో పార్ట్ 1 తాలూకు లింకు, పార్ట్ 2 యొక్క లింకు, 2 లింకులు ఇస్తాను. సో అది అక్కడ నుండి కవర్ చేసుకోండి. ఓకే, డోనమోర్ కమిటీ అనేసరికి మనకి ఇంగ్లాండ్ అనమాట. 42nd వన్. ఇఫ్ బై ఇంపోజింగ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ దెర్ ఈస్ టోటల్ డిప్రివేషన్ ఆఫ్ కామడర్ అంటే ఫ్రెండ్షిప్ అమాంగ్ కో ప్రిజనర్స్ కమింగ్ అండ్ టాకింగ్ అండ్ బీయింగ్ టాక్డ్ టు, ఇట్ ఈస్ ఆఫెన్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇట్ వుడ్ ఆఫెన్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద లిబర్టీ టు మూవ్, మిక్స్, మింగిల్, టాక్, షేర్ company with co-prisoners if substantial curtailed would be violating of article 21. It was held in the case of, ఏ కేసులోని ఈ జడ్జిమెంట్ వచ్చింది అని మనకి అడుగుతున్నాడు. దీని ఆన్సర్ సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అనమాట. కేసు లాస్ గురించి కూడా చాలామంది వేరేగా సపరేట్ వీడియో చేయమంటున్నారు. ఈ టోటల్గా నేను 100 క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నా. 100 అయిపోగానే మీకు కేసుల తాలూకా వీడియో సెపరేట్గా నేను పెడతాను అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ అది 43rd వన్. ఇన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ బై ది యూనియన్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 3 clause 1 ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ టు లుక్ ఇన్ టు ద చార్జెస్ ఆఫ్ కరప్షన్ ఎట్సెట్రా అగైన్స్ ది చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్ వాజ్ ఛాలెంజ్డ్. ఇట్ వాజ్ హెల్డ్. ఇది కూడా జడ్జిమెంట్ టైప్ క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి. ఇదేముంచి ఇప్పుడు చూడండి, దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫెడరల్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ జియోపాడైజ్డ్ అనేసి మనకి జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. ఈక్వాలిటీ ఈజ్ ఎ డైనమిక్ కాన్సెప్ట్ విత్ మెనీ ఆస్పెక్ట్స్ and dimensions and it cannot be cribbed, combined, confined. See, ఈ 3 వచ్చాయి అనుకోండి, మీకు కళ్ళు మూసుకొని ఈ 3 మీకు కనబడినట్టు అయితే మాత్రం ఈపీ రాయప్ప వాజ్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనే మీరు ఆన్సర్ పెట్టేయండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కేసులో కొంచెం ఇంపార్టెంట్. యూజీసీ నెట్లో కూడా అడిగాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్, మనం ముందు క్లాసెస్లో మనం డిపిఎస్పి ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్ అన్నాం కదా. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ఆప్షన్ వైజ్ చూసుకుంటే జస్టిఫైబుల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ కాదు, జస్టిఫైబుల్ బట్ నాట్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ కాదు, జస్టిఫైబుల్ అసలు కాదు కదా. డెకరేటివ్ పోర్షన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, డెకరేటివ్ పోర్షన్స్ అయితే కాదు అదే. సో దాని ఆన్సర్ ఫైనల్గా ఈ 3 కాదు కాబట్టి దాని ఆన్సర్ నాట్ జస్టిఫైబుల్ యట్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ అనమాట దాని ఆన్సర్. హూ హ్యాస్ ది పవర్ టు డిజాల్వ్ ది లోక్సభ? ఇది సింపుల్, ఇది ప్రెసిడెంట్ హ్యాస్ ది పవర్ టు డిజాల్వ్ ది లోక్సభ. నెక్స్ట్ వన్. An amendment of the constitution can be initiated by introduction of a bill for such purpose in, అంటే ఏవి ఇప్పుడు అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేయడానికి బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి కదా. బిల్ అనేది అది ఎక్కడెక్కడ, ఇప్పుడు లోక్సభలో చేయాలా, పార్లమెంట్లో చేయాలా అని అడుగుతున్నాడు. హౌస్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఎయిదర్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ హౌస్ ఆఫ్ ది పీపుల్, బోత్ 1 and 2. సో ఇక్కడ బోత్ అంటే ఎయిదర్ ఇన్ దిస్ ఆర్ దట్ అనమాట. సో ఆన్సర్ 3. Which of the following is true in respect of a government contract
which does not conform to provisions of Article 299 of the Constitution. దీనిది నేను అనుకోవడం అయితే మాత్రం మ్యాక్సిమం 4 అనుకుంటున్నాను, బట్ డౌట్ అనమాట. ఒకసారి మీరు కూడా ఇలాంటి క్వశ్చన్ ఒకవేళ ఏమైనా వచ్చినా సరే మీరు లీవ్ చేసేయచ్చు. లేదు మీరు దీని మీద ఇంకా ఎంక్వైరీ చేయాలంటే రివైజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి దీని మీద కొంచెం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ అండర్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12లో డిఫైన్ చేశారు స్టేట్ని, అందులో ఏది వస్తుంది అని అడుగుతున్నాడు. యూనివర్సిటీ కాదు, బికాజ్ యూనివర్సిటీ కెన్ బి ప్రైవేట్ కదా, సో అది స్టేట్ కాదు. జ్యుడిషియరీ అయితే ఖచ్చితంగా స్టేట్ కాదు. రైల్వే బోర్డ్ అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఈజ్ ది అప్రోప్రియేట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ వన్, ద వర్డ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఆర్టికల్ 21 మీన్స్. ఇప్పుడు కింద మనకి ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ uses a phrase before established by law. Procedure established by law. It signifies that if a law has been passed by the parliament by the following procedure, then it will be a valid law. దీని కరెక్ట్ అప్రోప్రియేట్ మీకు ఆప్షనల్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. A procedure laid down or enacted by a competent authority. The entry on forest and protection of wild animals and birds was moved from dash to the dash by the 42nd amendment of the constitution. అంటే ఇక్కడ లిస్టుల గురించి అడుగుతున్నాడు. ఏ లిస్ట్ నుండి ఏ లిస్ట్కి ట్రాన్స్ఫర్ అంటే అక్కడ షిఫ్ట్ అయిందని, మూవ్ అయిందని. దీని ఆన్సర్ వచ్చేసరికి కాన్కరెంట్ లిస్ట్. ఓకేనా, కాంకరెంట్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది, సారీ ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్లో ఉంది, బట్ బోత్ వేర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్టేట్ టు కాన్కరెంట్ లిస్ట్ అనమాట. స్టార్టింగ్ మనకి స్టేట్ లిస్ట్లో ఉండేది, తర్వాత కాంకరెంట్ లిస్ట్లోకి మారింది. ఓకే, నెక్స్ట్ వన్ 52. వెన్ అ బిల్ ఈజ్ పాస్డ్ బై ద పార్లమెంట్ అండ్ ద ప్రెసిడెంట్, వాట్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ ద సేమ్? ఏమవుతుంది? లా తయారవుతుంది దాని మీద. మింటో మోర్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ యాక్ట్ అనమాట. ఇప్పుడు మింటో మోర్లీ కమిషన్ అని ఒకటి ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. మోర్లీ మింటో కమిషన్ అని కూడా అంటారు. అది అసోసియేటెడ్ విత్ విచ్ యాక్ట్ అని అడుగుతున్నాడు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 విచ్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్కరెంట్ లిస్ట్. మనకి ఏవైతే లిస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి మనకి కాన్స్టిట్యూషన్లోకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకి మ్యారేజ్ అనేది ఉంది, డైవర్స్ అండ్ ఆర్బిట్రేషన్ ఉంది, క్రిమినల్ లా అండ్ ప్రొసీజర్ కూడా ఉన్నదన్నమాట కాంకరెంట్ లిస్ట్లో ఇప్పటికీ కూడా. సో ఆల్ ది అబౌవ్ దీని ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రూల్ ఈజ్ దట్ పీనల్ స్టాట్యూట్స్ మస్ట్ బి కాన్స్టిట్యూట్. అంటే ఇప్పుడు ఏవైతే ఐపీసీ ఉన్నాయో ఒక కంట్రీ తాలూకా పీనల్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఐపీసీ ఏవైతే పనిష్మెంట్స్ని ఇస్తాయో ఆ లాస్ అనేవి ఎలాగుండాలి అని అడుగుతున్నాడు మనకి. లిబరలీ అంటే సోగా, నాట్ దట్ మచ్ స్ట్రిక్ట్ అనమాట. స్ట్రిక్ట్లీ అంటే ఫుల్లీ స్ట్రిక్ట్గా ఉండాలా. గోల్డెన్ రూల్, మిస్చీవియస్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి స్ట్రిక్ట్గా ఉండాలి. పీనల్ లాస్ అనేవి ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటేనే మనకి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అనమాట. వెన్ కెన్ ది సుప్రీం కోర్ట్ రిఫ్యూజ్ టు గ్రాంట్ రెమెడీ అండర్ ఆర్టికల్ 32? ఆర్టికల్ 32 ఏదైతే ఉందో అందులో సుప్రీంకోర్టు రెమెడీని ఎప్పుడు రిజెక్ట్ చేయొచ్చు అని అడిగాడు. ఇక్కడ మనకి డిలే అయినా చేయొచ్చు. మలీషియస్ పిటిషన్ అంటే ఏదో రాంగ్ థాట్తో రాంగ్ ఇంటెంట్ తోటి పిటిషన్ ఫైల్ చేయడం. ఇన్ఫ్రాక్చుయస్ పిటిషన్, డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఆల్ ది అబౌవ్ అనమాట. ఇట్ రెఫర్స్ టు అన్ అథారిటీ derived from official character merely, not expressly conferred upon the individual character but rather annexed to official position. ఇది మీకు కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, ఇది చెప్తాను చూడండి ఏంటన్నది. ఇప్పుడు మనకి ఒక పొజిషన్ ఇస్తారు, ఒక పొజిషన్లోని మనం అపాయింట్ అయ్యాం, కానీ మనం అక్కడ చేస్తున్నప్పుడు ఇండైరెక్ట్గా మనం వేరే పొజిషన్ తాలూకా డ్యూటీస్ కూడా మనం చేస్తాం అనమాట. చేయకూడదు కానీ చేస్తాం, దాని అర్థం ఎక్స్ ఆఫీషియో. దీని ఆన్సర్ ఇది అదే అడిగాడు అనమాట. ఎందులోని మనం అఫీషియల్ పొజిషన్ ఏదైతే మనకి ఇచ్చారో అది కాకుండా మిగిలినవి కూడా చేస్తాం, చేస్తే దాన్ని ఏమంటారో అని అడిగాడు మనకి.
అది ఎక్స్ అఫిషియో. Under which Supreme Court judgment action of the President to summon, prorogue or and dissolve either of the houses of the Parliament shall be unconstitutional if without a advice of the ministers. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ప్రెసిడెంట్ సమ్మన్ కానీ ప్రొరోగ్ కానీ డిజాల్వ్ కానీ ఎయిదర్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ చేశాడు అన్నది మనకి ఇక్కడ అడిగాడు. దీని ఆన్సర్ రావ్ వర్సెస్ ఇందిరాగాంధీ. వాట్ ఈజ్ ద స్పెషల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? ముందైతే దానికి సెపరేట్గా కాన్స్టిట్యూషన్ ఉండేది అనమాట. అప్పుడు క్వశ్చన్ ఇది, పాత క్వశ్చన్, 2019 కన్నా ముందు క్వశ్చన్ అనమాట. సో ఇది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. అప్పుడు క్వశ్చన్, ఇప్పుడైతే మనకు ఆన్సర్ మారిపోతుంది. Recently, in which case the Kerala High Court held that a UGC criterion which allowed certain relaxation in marks to reserved categories as the violation of 16 clause 1 of the constitution. ఇప్పుడు 16 clause 1 of constitution ప్రకారం ఏంటంటే ఓన్లీ సర్టెన్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎవరికైతే మనం ఎవరికైతే కొద్దిగా ఏమంటారు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కొన్ని ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ అవన్నీ అందరికీ దొరకవు. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు హూ నీడ్ అప్లిఫ్ట్మెంట్ అనమాట, కేటగిరీ ఆఫ్ పీపుల్. సో అలాంటిది ఇప్పుడు జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే రిజర్వేషన్కి అర్హత లేదో వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు అని చెప్పి కేసు వేస్తే కాన్స్టిట్యూషన్ అనేది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16 clause 1 అని జడ్జిమెంట్ ఇచ్చింది. దీని ఆన్సర్ నైర్ సర్వీస్ సొసైటీ వర్సెస్ యూజీసీ. ఈ కేసెస్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇట్ వాస్ సెడ్ దట్ అన్లెస్ ఎ రైట్ ఆఫ్ అపీల్ ఈస్ క్లియర్లీ గివెన్ బై స్టాట్యూట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనకి ఏ యాక్ట్ చూసుకున్నా సరే మీకు లాస్ట్లో ఎపీల్స్ అని వేరేగా ఉంటుంది చూడండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేయండి, కాన్స్టిట్యూషన్లో కూడా ఎపీల్స్ అని ఉంటుంది అనమాట. సో రైట్ ఆఫ్ ఎపీల్ ఇవ్వకపోతే ఇస్తేనే మనం ఎపీల్కి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేము అని ఏ కేసులోనూ ఉన్నది అని అంటే జహీర్ హుసేన్ ఖాన్ వర్సెస్ ఖుర్షద్ జైన్ అనమాట. ద రైట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండర్ ఆర్టికల్ 14 is subject to the restriction of reasonable classification. The right of equality before the law under article 14 is subject to restriction of reasonable classification. చెప్పాను కదా ఇందాక క్లాసిఫై చేస్తారు అని. ఏ క్లాస్ ఆఫ్ పీపుల్కి ఇవేవైనా అక్కర్లేదు, ఈ రిజర్వేషన్స్ కానీ అప్లిఫ్ట్మెంట్ అక్కర్లేదు అనేది ఒక కేటగిరీ అవుతుంది. అప్లిఫ్ట్మెంట్ కావాలన్న పీపుల్కి ఒక కేటగిరీ అవుతుంది అనమాట. సో ఆర్టికల్ 14 అది చెప్తుంది. అంటే ఈక్వాలిటీ ఆఫ్ లా మనం ముందు చదువుకున్నట్టు లా షుడ్ బి ఈక్వల్ ఫర్ ది ఈక్వల్స్ అనమాట. అర్థమైందా? ఓకే. ద ప్రొవిజన్ రిలేటింగ్ టు అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ గివెన్ ఇన్. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి ఎందులో ఇచ్చాడని మనకు అడుగుతున్నాడు. ఆర్టికల్ 17 ఓపెన్ చేయండి. ఆర్టికల్ 17లో ఇప్పుడు మీకు ఒక ఐడియా లేదు అన్నా కానీ ఒక్కొక్క ఆర్టికల్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆర్టికల్ 17లో మీకు కనబడుతుంది. ద థియరటికల్ పవర్స్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ గివెన్ టు ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ బై. ఏ ఆర్టికల్ తోటి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 368. చాలామందికి ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆర్టికల్ 368ని వాడుకుంటారనమాట. రైట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ ఇంక్లూడ్స్, ఏదైతే రైట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అనేది ఉందో దానిలోనే ఏవేవి వస్తాయని అడుగుతున్నాడు. రైట్స్ అగైన్స్ కస్టోడియల్ వైలెన్స్. ఇప్పుడు ఒకరిని బంధించేసి, ఇప్పుడు పోలీసులు కానివ్వండి ఎవరైనా ఒకరిని బంధించేసి చిత్రహింసలు పెడుతుంటారు, ఎగెయిన్స్ట్ అనమాట. అంటే దానికి వ్యతిరేకంగా మనకి రైట్ ఉంటుంది, మనల్ని ఎవడు అలాగ ఉంచి చేయడానికి అవ్వదు. రైట్ ఆఫ్ అండర్ ట్రయల్స్ టు సెపరేట్ దెమ్ ఫ్రమ్ కన్విక్టెడ్ అండర్ ట్రయల్స్ అంటే ఇప్పుడు చూడండి ట్రయల్ నడుస్తుంది అనమాట, అలా ఆల్రెడీ వాళ్ళు కన్విక్టెడ్ కాదు, జస్ట్ అక్యూజ్డ్, కన్విక్టెడ్ కాదు, జడ్జిమెంట్ రాలేదు. సో అలాంటప్పుడు కన్విక్టెడ్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పాస్ అయిందో జడ్జిమెంట్, క్రిమినల్స్ ఉంటారో వాళ్ళతోటి వీళ్ళని ఉంచకూడదు అనమాట, సపరేట్గా ఉంచాలి.
సో అది కూడా ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. రైట్ అగెయిన్స్ట్ ఇది రైట్ అగెయిన్స్ట్ పబ్లిక్ హ్యాంగింగ్. పబ్లిక్లోని హ్యాంగ్ చేయకూడదు. ఇప్పుడు మీరు ఏమైనా మూవీస్ చూసినా ఏం చూసినా హ్యాంగింగ్ చేస్తారు చూడండి జడ్జిమెంట్లో, డెత్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు. అలాంటిది అది పబ్లిక్లోని చేయకూడదు అనమాట. ఆ రైట్ కూడా మనకు ఉంటుంది. సో ఆల్ ది అబౌవ్ ఆన్సర్ దీనిది. టోటల్గా 3 రైట్స్ కూడా మనకు ఉంటాయి, పర్సనల్ లిబర్టీ అండర్లోకి వస్తాయి అన్నమాట. ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఈజ్, సుప్రీం కమాండర్ ఎవరు? మన డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్టికల్ 53లో 53 క్లాస్ 3 సబ్ క్లాస్ బిలోనే ఉంది. ఆర్టికల్ 53 క్లాస్ 2లోనే ఉంది చూడండి. ఒక సెకండ్. వితౌట్ ప్రిజుడిస్ టు ద జనరాలిటీ ఆఫ్ ద ఫోర్గోయింగ్ ప్రొవిజన్, the supreme command of the defense forces of the union shall be vested in the president and the exercise thereof shall be regulated by law. ఓకేనా? చూడండి, ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఈజీ. ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రెసిడెంట్. ఓకేనా? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చారనుకోండి ఇంకా తన ఇష్టరాజ్యం అయిపోద్ది. సో ప్రెసిడెంట్కి ఇచ్చారనమాట. సో ప్రెసిడెంట్కి ఏంటంటే బోల్డ్ పవర్స్ ఉన్నా కానీ పవర్స్ ఏమి లేనట్టే. ఎందుకంటే తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అడగకుండా ఏం చేయకూడదు అనమాట ప్రెసిడెంట్. సో దీని ఆన్సర్ సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్స్ ఇన్ ఇండియా ఈజ్ ప్రెసిడెంట్. రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఈజ్, ఇది చాలా ఈజీ, ఇది 65 years. ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ 124లో షల్ హోల్డ్ ద ఆఫీస్ అంటిల్ he attains the age of 65 years. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్, ఏదైతే ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉందో అది ఏ లిస్ట్లోకి వస్తుంది, ఇప్పుడు ఏ లిస్ట్లోకి వస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడొచ్చు మీరు కాంకరెంట్ లిస్ట్లోకి వస్తుంది అనమాట. ఇక క్రిమినల్ లా అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఓకే, కాంకరెంట్ లిస్ట్ ఆన్సర్. The provisions of establishing public service commission is made under article 315. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెళ్ళే ముందు మనది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో నా అబౌట్ సెక్షన్లో ఉంటుంది, దాన్ని జాయిన్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏఐబికి సంబంధించి క్లారిఫై చేస్తాను నేను. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఐజీలో కానీ టీజీలో కానీ రెండిట్లో ఎందులో మెసేజ్ చేసినా సరే రిప్లై ఇస్తాను. డౌట్స్ మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. ఇంకా ఏవైనా మీకు కావాలన్నా ఇప్పుడు చూడండి, మనం ముందు పాఠశాలకి ఓన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నోట్స్ కావాలన్నా కానీ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి, లేకపోతే టెలిగ్రామ్లోనే మ్యాక్సిమం జాయిన్ అయ్యి నాకు అడగండి, అక్కడ నేను పంపిస్తాను అందులోకి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్స్ ఇప్పుడు ఏఐబి ఎగ్జామ్ రాయడానికి అపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వన్. ఎందుకంటే లైక్ చేస్తే కొంచెం నాకు బూస్ట్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట, ఇంకా మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి ఫాస్ట్గా. నెక్స్ట్ వన్, మిగిలిన వీడియోస్ అన్నిటికీ కూడా బాగానే రీచ్ ఉంది. విచ్ వన్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ కాదు, ఏది ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఫండమెంటల్ రైట్ కాదు అని అడుగుతున్నాడు. దీని ఆప్షన్ మనం ముందు కూడా ఈ 2 వీడియోల్లోనే చూసారు కదా. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయో ఇలాగనమాట. క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ వైజ్ చూడడం అర్థమైంది. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని ఆన్సర్ రైట్ టు ప్రాపర్టీ అనమాట. రైట్ టు ప్రాపర్టీ ఇది 44th అమెండ్మెంట్ 1978లో చేసిన కాన్స్టిట్యూషన్ యొక్క 44th అమెండ్మెంట్లో అబాలిష్ చేస్తారు రైట్ టు ప్రాపర్టీని. ఓకే.